మహాభారతం అధ్యాయం 60. విదర్భ దేశరాజు భీష్ముడికి 5 కుమారులు, 1 కుమార్తె సంతానం. కుమార్తె పేరు రుక్మిణి. ఆమె సౌందర్యవతే గాక మంచి యువత కూడా. శ్రీకృష్ణుడి గురించి విని అతని వివాహం ఆడాలని భావించింది. బంధువులు ఆమె కోరికను అంగీకరించారు. ఆమె పెద్ద సోదరుడైన యువరాజు రుక్మిణికి మాత్రం ఇది ఇష్టం లేదు. ఎందుకంటే అతనికి కృష్ణుడంటే ద్వేషం. సోదరు రుక్మిణిని ద్వారకారాజు అయిన శ్రీకృష్ణునికిచ్చి వివాహం చెయ్యొద్దని, బేద దేశపు రాజు శిశుపాలుడికిచ్చి వివాహం చేయాలని పలుమార్లు తండ్రితో చెప్పాడు. భీష్ముడు వృద్ధుడైనందువల్ల శిశుపాలుని వివాహం ఆడవలసిందిగా రుక్మిణిని నిర్బంధిస్తాడని భావించారు. రుక్మిణి అంటే లక్ష్మీదేవి అవతారమే. ఆమె తన హృదయాన్ని శ్రీకృష్ణుడిగా అంకితమిచ్చింది. కానీ అన్న వ్యతిరేకించడంతో భయపడింది. ఈ పరిస్థితి నుంచి బయటపడడానికి ఆమె ధైర్యంతో ఒక ఉపాయాన్ని ఆలోచించింది. సిగ్గు బిడియం వదిలేసి తాను శ్రీకృష్ణుడే వివాహం ఆడడానికి నిశ్చయించినానని, ఎలాగైనా శిశుపాలుడితో తన పెళ్లి జరగకుండా చూడాలని, తనను రక్షించాలని ఓ జాబు రాసి ఓ బ్రాహ్మణికిచ్చి శ్రీకృష్ణుని వద్దకు పంపింది. అతడు ద్వారకు వెళ్ళి శ్రీకృష్ణుని కలిసి రుక్మిణి విచార పరిస్థితిని, ఆమె ప్రార్థనను విన్నవించాడు. రుక్మిణి పంపిన జాబులో ఎలా ఉంది: నా హృదయం ఇదివరకే మిమ్మల్ని ప్రభువుగా, నాదుడిగా అంగీకరించింది. శిశుపాలుడు నన్ను బలవంతంగా ఎత్తుకుపోకుండా మీరు వచ్చి నాకు సహాయం చేయాలని ప్రార్థిస్తున్నాను. ఈ విషయంలో జాగు చెయ్యొద్దు. కనుక మీరు రేపటికల్లా ఇక్కడ ఉండాలి. శిశుపాలుడు, జరాసంధుడి సేవలు మిమ్మల్ని ఎదుర్కొంటాయి. నన్ను రక్షించడానికి ఆ సైన్యాలను మీరు ఓడించాల్సి ఉంటుంది. ఈ కార్యంలో మీరే జయప్రదమవుతారని, నన్ను మీ వెంట తీసుకుని వెళ్తారని భావిస్తున్నాను. నా అన్న నన్ను శిశుపాలుడికిచ్చి పెళ్లి చేయడానికి నిశ్చయించాడు. ఈ వివాహ సందర్భంలో ఆచారంలో భాగంగా నేను నా పరిజనులతో పార్వతిని ఆరాధించడానికి ఆలయానికి వెళ్తాను. ఆ అదుల్లో మీరు వచ్చి నన్ను తీసుకెళ్ళి రక్షించండి. మీరు సకాలంలో రాకపోతే నేను ప్రాణాలు తీసుకుంటాను. రాబోయే జన్మలోనే తమను కలుసుకోగలను అని రుక్మిణి కృష్ణునికి జాబు రాసింది. దాన్ని చదవడంతోనే శ్రీకృష్ణుడు రథమెక్కాడు. రాజాజ్ఞ ప్రకారం విధర్మ గుర్తుపెట్టడమైన కుండెని పరమంతటిని శోభామానంగా అలంకరించారు. రాజకుమారి రుక్మిణిని శిశుపాలుకిచ్చి వివాహం చేసే ప్రయత్నాలు సంపూర్ణంగా జరుగుతున్నాయి. శిశుపాలుడు శ్రీకృష్ణునికి శత్రువు. శిశుపాలుడు తన పరివారంతో ఇంతకు ముందే కుండినేపురానికి చేరుకున్నాడు. శ్రీకృష్ణుడు ఒక్కడే హఠాత్తుగా ఎవరికీ తెలియకుండా కుండిని పట్టడానికి వెళ్ళాడని బలరాముడికి తెలిసింది. విదర్భదేశ రాజకుమారి విషయమే అతడు వెళ్ళాడని, శత్రువుల ముట్టల్లో శ్రీకృష్ణుడు ఉండి ఉండవచ్చునని బలరాముడు భావించి వెంటనే కుండిని పట్టణానికి వెళ్ళాడు. రుక్మిణి అంతఃపురం వదిలి తన పరివారం వెంటరాగా ఓ ఉత్సవంలో పూజ చేయడానికి దేవాలయానికి వెళ్ళింది. ఓ దేవి, నీ పట్ల నాకున్న భక్తి విశేషం నీకు తెలిసిందే. నీకెదిగో ప్రమాణం చేస్తున్నాను. శ్రీకృష్ణుడు నాకు పతి అయ్యేటట్లు కరుణించని వేడుకుంది. పూజ అనంతరం దేవాలయాన్ని దాటి వచ్చిన రుక్మిణి శ్రీకృష్ణుని రథాన్ని చూసింది. నేరుగా శ్రీకృష్ణుని వద్దకు వెళ్ళి అతను రథం ఎక్కింది. అందరూ చూస్తుండగా శ్రీకృష్ణుడు రుక్మిణి రథం ఎక్కించుకుని వెళ్ళిపోయాడు. సేవకులు యువరాజు అయిన రుక్మి వద్దకు వెళ్ళి విషయం తెలియజేశారు. శ్రీకృష్ణుని చంపందే నేను తిరిగి రానని శపథం చేసి గొప్ప సేనతో శ్రీకృష్ణుని రథం వెంట పడ్డాడు. ఈలోగా బలరాముడు తన సైన్యంతో రుక్మిణి అతడి సైన్యాన్ని ఎదుర్కొన్నాడు. వారిని ఓడించాడు. బలరాముడు, శ్రీకృష్ణుడు జయప్రదంగా ద్వారకకు చేరుకున్నారు. అక్కడ వేదోక్తంగా మహాదానంతో ఉత్సవాలతో శ్రీకృష్ణ రుక్మిణులకు వివాహం జరిగింది. పరాజితుడైన యువరాజు రుక్మి
కుండిన నగరం వెళ్ళలేక సిగ్గుపడి తాను శ్రీకృష్ణ యుద్ధంలో చేసిన స్థలంలోనే భోజకటకం అనే నగరాన్ని నిర్మించుకుని రాజ్యపాలన చేయడం ప్రారంభించాడు. పాత కక్ష ఉన్న రుక్మి కురుక్షేత్ర యుద్ధం జరగబోతుందని తెలిసి తన సైన్యంతో వచ్చాడు. శ్రీకృష్ణుతో సఖ్యత కుదురుతుందని ఊహించి యుద్ధంలో పాండవులకు సహాయం చేస్తానని వారికి చెప్పాడు. అర్జునుడు ఉద్దేశించి, ఓ పాండవ, శత్రు సైన్యాలు చాలా ఉన్నాయి, నీకు సహాయం చేయడానికి వచ్చాను. నీవు నాకు మాట ఇచ్చిన వెంటనే శత్రు సైన్యాన్ని ఏ భాగంలో నువ్వు చెప్పిన చోట ఎదిరించి పోరాడతాను. ద్రోణుడు, కృపుడు, భీష్ముడు తదితరులను ఎదిరించి పోరాడగలను. నేను నీకు జయం సంపాదించగలను. నీ కోరికను తెలియజేయగలవు అన్నాడు. అర్జునుడు శ్రీకృష్ణుని చూసి నవ్వాడు. ఓయే భోజకటక రాజా, శత్రు సైన్యం చాలా ఉందని మేము బయటపడటం లేదు. నీ సహాయం మాకు అవసరం లేదు. నీ సహాయం కోరదలుచుకోలేదు. నీవు వెళ్ళిపోయినా ఉన్నా మాకు అభ్యంతరం లేదు, నీ ఇష్టం అన్నాడు అర్జునుడు రుక్మిని ఉద్దేశించి. అర్జునుడి మాటలతో రుక్మికి కోపం, సిగ్గు ఆవరించాయి. తన సైన్యంతో దుర్యోధనుడి శిబిరానికి వెళ్ళాడు. దుర్యోధనుడిని ఉద్దేశించి, పాండవులకు నేను సహాయం చేస్తానన్నా వారు అవసరం లేదని చెప్పారు. కనుక నా శాన్ అంతా నీ నీ చెప్పు చేతల్లో ఉంటుంది. దుర్యోధనుడు అందుకుని, పాండవులు నీ సహాయం నిరాకరించిన తర్వాత నీవు నా వద్దకు వచ్చావు కనుక నీ సహాయం నాకు అవసరం లేదన్నాడు. ఈ విధంగా రెండు పక్షాల వారి నుంచి అవమానం ఎదురవడంతో యుద్ధంలో పాల్గొనకుండా శిశుపాలుడి సైన్యంతో తన రాజ్యానికి వెళ్ళిపోయాడు.